అమరావతి పనులు వేగం పుంజుకున్నాయి. 2 ఏళ్లలో రాజధాని అమరావతి తొలిదశ నిర్మాణాలు పూర్తి చేస్తామన్న సీఎం చంద్రబాబు హామీ అమలు దిశగా అడుగులు శరవేగంగా పడుతున్నాయి. కీలకమైన సచివాలయ నిర్మాణ పనులకు ఎలాంటి అడ్డంకులు లేవని అధికారులు తేల్చి చెప్పారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. 5 ఏళ్ల పాటు విధ్వంసానికి గురైన రాజధాని నిర్మాణం ఇప్పుడు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు పూర్తయ్యాయి. ఇక సిఆర్డీఏ భవనం పనులు కూడా తుది దశకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో 5 ఏళ్ల పాటు పూర్తిగా నీటిలోనే ముంపునకు గురైన సచివాలయ భవనం డ్రాఫ్ట్ ఫౌండేషన్ కు ప్రభుత్వ పెద్దలు భయపడినట్లు ఎలాంటి నష్టం జరగలేదు. 5 ఏళ్ల పాటు నీళ్లలో నానినా డ్రాఫ్ట్ ఫౌండేషన్ దృఢంగా కనిపిస్తోంది. రాష్ట్రానికి సచివాలయం గుండెకాయ వంటిది. అలాంటి సచివాలయ భవనం కోసం 2018లోనే డ్రాఫ్ట్ ఫౌండేషన్ ఏర్పాటు చేసింది నాటి చంద్రబాబు ప్రభుత్వం. ఇక ప్రభుత్వం మారిన తరువాత అమరావతి నిర్మాణాన్ని జగన్ సర్కార్ పూర్తిగా పక్కన పెట్టేసింది. పైగా అమరావతి ముంపు ప్రాంతమంటూ తప్పుడు ప్రచారం కూడా చేసింది. అందుకే సచివాలయ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన డ్రాఫ్ట్ ఫౌండేషన్ లోనికి నీరు చేరినప్పటికీ వాటిని బయటకు తోడకుండా వదిలేయడమే కాకుండా తప్పుడు ప్రచారం కూడా చేశారు వైసీపీ నేతలు. రాజధాని అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం డ్రాఫ్ట్ ఫౌండేషన్ చుట్టూ చేరిన నీటిని మోటార్లతో తోడివేసే కార్యక్రమాన్ని గత నెల 25న ప్రారంభించింది. ఈ పని దాదాపు 24 రోజుల పాటు నిర్విరామంగా సాగగా చివరకు 16 అడుగుల మేర నీటిని తోడిన తరువాత 1-2 బ్లాక్ల డ్రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తిగా దర్శనమిచ్చింది. చుట్టూ ఉన్న నీరు తొలగిపోయినప్పటికీ ఇంకా అడుగు మేర బురద పేరుకుపోయి ఉంది. సచివాలయ భవనాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాలని భావించిన నాటి టీడీపీ ప్రభుత్వం 2018లో 40 నుంచి 50 అంతస్తులు ఉండేలా 5 భవనాల సముదాయాన్ని నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. అప్పటి సీఎం చంద్రబాబు నేతృత్వంలో 2018 డిసెంబర్ 7న నిర్మాణ పనులు ప్రారంభించారు. అయితే రాజధానిపై గత ప్రభుత్వపు నిర్లక్ష్యం, కక్ష సాధింపు విధానాల వల్ల సచివాలయ భవనాల పునాదులు 5 ఏళ్ల పాటు నీటిలోనే ఉండిపోయాయి. వ్యర్థ జలాలు శాశ్వత భవనాల పునాదుల్లోకి చేరడంతో 16 అడుగుల మేర నీరు నిలిచింది. భవనాల పునాదులు, పిల్లర్లు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. కూటమి ప్రభుత్వం ఆ నీటిని తొలగించే పనులను నర్మదా ఆఫ్ షోర్ కన్స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించింది. ముంబై నుంచి 8 భారీ మోటార్లను తెప్పించిన ఆ కంపెనీ నీటిని తోడించింది. దీంతో 1-2 బ్లాక్ల డ్రాఫ్ట్ ఫౌండేషన్, క్రాస్ పిల్లర్లు బయటపడ్డాయి. భారీ మోటార్లు 24 రోజుల పాటు నీటిని తోడగా 1-2 బ్లాకుల వద్ద మాత్రమే నీరు తొలగిపోయింది. 3, 4, 5 బ్లాకుల వద్ద కూడా నీటి మట్టం తగ్గినా పూర్తిగా తొలగించేందుకు మరింత సమయం పడుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే 1-2 బ్లాకుల వద్ద అడుగుమేర పేరుకుపోయిన బురదను తొలగించడం పెద్ద సమస్యలా కనిపిస్తోంది. దాన్ని పూర్తిగా ఎండిన తరువాత తీయడం సులభంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే అక్కడ నీటి ఊట కలవరపెడుతోంది. దీంతో ఊటను తొలగిస్తూ మట్టిని తీసేందుకు చర్యలు చేపడుతున్నారు. కాగా టెండర్ల ప్రక్రియ కూడా తుది దశకు చేరడంతో త్వరలోనే సచివాలయ శాశ్వత భవనాల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసిన పనులు గాని పరిపాలన గాని సాగించాలి. అంతేగాని ఈ ప్రభుత్వం కుట్రపూర్వకంగా ఈ 5 ఏళ్లు ఈ ఫౌండేషన్ని నీళ్లలో నానబెట్టేశారండి. 5 ఏళ్లు నానిపోయినా కూడా మొన్న కూటమి ప్రభుత్వం గెలిచాక మద్రాస్ ఐఐటి వాళ్ళు, హైదరాబాద్ ఐఐటి నిపుణులు వచ్చి పరిశీలన చేసి వెళ్ళారు. పరిశీలన చేసి వెళ్ళాక ఇక్కడ పనికొస్తాయి, ఈ పునాదులు పనికొస్తాయి అని వాళ్ళు చెప్పాక మళ్ళీ మొత్తం నీళ్లు దాటం మొదలుపెట్టారండి. ఇది సముద్రాల్లో మట్టాలు ఎలా ఉంటాయో అంత గట్టిగా పునాది స్టాండర్డ్గా ఉందండి. గత ప్రభుత్వం అంత అబద్ధ ప్రచారం చేసింది. ఇక్కడ గ్యాప్ కేల్స్ ఏమీ లేవు, పునాదులు లేవు, ఏమీ లేవు. ఇవాళ జంగిలీ క్లీనర్స్ ఎంత బయటపడుతున్నాయో చూడండి పునాదులు. ఆశ్చర్యపోతున్నారండి ప్రజలందరూ. ఇక్కడ ఈ రాఫ్ట్ ఫౌండేషన్ అనేది గత 24
24 రోజుల నుంచి నర్మదా కన్స్ట్రక్షన్స్ వాళ్ళు రేయనగా పగలనక రాత్రి పగుళ్ళు మొత్తం ఇక్కడ 20 అడుగుల లోతుల్లో ఈ రాఫ్ట్ ఫౌండేషన్ అనేది మొత్తం నీళ్లతో కప్పడినదండి. ఆ నీళ్ళన్నీ తోడేయటానికి 24 రోజులు పట్టిందండి వాళ్ళకి. ఇవాళ ఈ పునాదులు బయటకు రాగానే మాకు కొంచెం ఆనందం కలిగిందండి. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి నీళ్ళల్లో నాని ఎక్కడ ఏ దెబ్బతింటాయా అనేసి మేమందరం చాలా ఇబ్బందుల్లో పడ్డాం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సచివాలయ భవనాల రాఫ్ట్ ఫౌండేషన్ పునాదుల నాణ్యతపై ఐఐటి హైదరాబాద్, ఐఐటి మద్రాస్ సంస్థల నిపుణులతో అధ్యయనం చేయించింది. వారు రాఫ్ట్ ఫౌండేషన్ కు ఎలాంటి డోకా లేదని తేల్చి చెప్పారు. నీటిలో నుంచి బయటపడ్డ రాఫ్ట్ ఫౌండేషన్ ను చూస్తే వారు చెప్పింది నిజమేనని తేలింది. ఏది ఏమైనా రాఫ్ట్ ఫౌండేషన్ బలంగా ఉండడంతో రాజధాని పనులు పునఃప్రారంభానికి ఎలాంటి ఇబ్బంది లేదని ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంటోంది.